గా చేసే ప్రార్థన ఏంటంటే, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ద మోస్ట్ కామన్ ప్రేయర్, అవునా కదా? పిల్లలకు కూడా మనం నేర్పించేది, నన్ను దీవించు యేసయ్య, నన్ను దీవించు, నన్ను దీవించు. ఫైన్, చిన్నప్పటి నుంచి అది చేస్తూ వచ్చాము, అది చేయడం తప్పు అని నేను అనట్లేదండి. కానీ ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిపక్వత వైపుగా సాగుతూ ఉన్నప్పుడు, వెన్ యూ ఆర్ మెచ్యూరింగ్ యాజ్ అ క్రిస్టియన్, మన ప్రార్థనలో కూడా మార్పు రావాలి. ఏంటి ఆ ప్రార్థన అంటే, నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన ఓకే, కానీ ప్రభువా నన్ను సరి చేయి, నేను ఎక్కడ తప్పిపోతున్నానో నాకు చూపించు. దావీదు భక్తుడు కూడా అదే ప్రార్థన చేశాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు దేవా, నన్ను పరిశోధించి తెలుసుకో, నా అంతరంగమును పరీక్షించు, నన్ను సరిచేయబడడానికి దావీదు ఇష్టపడ్డాడు, దేవుడు సరిచేశాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడని దేవుడు దావీదును మరి మెచ్చుకున్నట్లుగా, ఒక అద్భుతమైన టైటిల్ దేవుడు దావీదుకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనకు